ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం దగ్గర మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హడెత్తుస్తున్న డెంగ్యూ విష జ్వరాలు ఇక 45 రోజుల్లో డెంగ్యూ పదుల సంఖ్యలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, అలాగే మనుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో బాధితులు గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గణనీయంగా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇస్తారు. ఎస్ చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అయితే భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఏజెన్సీ జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో అనేక గ్రామాలలో కూడా ఈ పారిశుద్ధ్యం లోపించడం, అదేవిధంగా డ్రైనేజీ సమస్యతో అయితే ఈ యొక్క దోమలు విజృంభించడం, ఈ యొక్క డెంగ్యూ విష జ్వరాలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క డెంగ్యూ విష పంజా అయితే చాలా ఎక్కువ మందిలో కూడా ఈ జ్వర బాధితులు అయితే పెరుగుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే దీని అంతటికి ఒక కారణం ఇప్పుడు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, గోదావరి పరివాహక ప్రాంతాల్లో గత నెలలో కురిసినటువంటి వర్షాలకు జూలైలో కురిసినటువంటి వర్షాలకైతే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు కావచ్చు, లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిసరాలలో కూడా నీటి వలన అక్కడ చెత్త పేరకపోవడంతో అయితే అక్కడ ఏదైతే రసాయనాలు చెల్లి ప్రస్తుతం దోమకు సంబంధించినటువంటి పెంపకాన్ని అయితే వాళ్ళ అధికారులు అయితే అప్పటికప్పుడు ఏదైతే అనిపించినట్లుగా కూడా చూడవచ్చు. అనంతరం ఏదైతే ఈ యొక్క ముఖ్యంగా అక్కడ పర్యవేక్షణ లోపంతో అయితే ఈ యొక్క దోమలు విజృంభించి ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను అయితే ఈ యొక్క డెంగ్యూ జ్వరం బారిన పడేటట్టయితే చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం, మనుగూరు, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాలలో అనేక గ్రామాలు అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం కావచ్చు లేదా డ్రైనేజీ సమస్య దీని అంతటిని కూడా అధికారులు పెద్దగా పట్టించుకోకుండా ఉంటున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క ఇప్పుడు చర్ల కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఆ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాలు, ఇటు పినపాక నియోజకవర్గంలో, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క డెంగ్యూ జ్వర పీడితులు రోజు రోజుకి కూడా పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. దీనినే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలు ఆసరా చేసుకొని వారు వీటికి ట్రీట్మెంట్ చేస్తానని అక్కడ ఉన్నటువంటి పేద గిరిజన ప్రజలను అయితే వీరు మభ్య పెడుతున్నట్టుగా, ఏదైతే వారి చేయి దాటినాక వారి ద్వారానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా వారు తరలిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కేవలం దీనిని కూడా వ్యాపారంగానే అక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇంత చేయి దాటిపోతున్నా కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, లేదంటే డిఎంహెచ్ఓ కావచ్చు, డిప్యూటీ వీరందరూ కూడా సమీక్ష లోపంతో ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా చూడొచ్చు. వీరందరూ అక్కడ కోరుకునే ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క చోట కూడా దీనికి సంబంధించి ఆరోగ్య కేంద్రాల్లోనే ఈ పరీక్షలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా క్యాంపులు పెట్టట్లేదనే ఒక విమర్శ కూడా తలెత్తుతుంది. ఇప్పటికైనా కూడా జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ మారుమూల ప్రాంతాలైనటువంటి గ్రామాలలో ఈ ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ డెంగ్యూ పరీక్షలు కూడా చేయాలని అయితే వీరు కోరుకుంటున్న పరిస్థితి. కానీ ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఈ డెంగ్యూ కిట్లు కూడా సరిపడనంత లేకపోవడం చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ భద్రాచలం కావచ్చు, చెర్ల కావచ్చు, వీటికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కొంతమంది ఈ యొక్క జిల్లా కేంద్రంలో నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నుంచి వారు అప్ అండ్ డౌన్ చేయడం వలన అక్కడ సమయపాలన పాటించట్లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వారి బాధను ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ యొక్క మారుమూల గ్రామాలైనటువంటి ఏజెన్సీ గ్రామాలలో వైద్య ఆరోగ్య కేంద్రాలలో కావచ్చు, అదే విధంగా వైద్యులు ఎంతవరకు వీరిని పరీక్షలు చేస్తున్నారు, అదే విధంగా ఎంతవరకు ట్రీట్మెంట్ అందుతుందో దీని అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఈ డెంగ్యూ జ్వరాలు అయితే తగ్గేలా లేదు. ఇప్పటికే కేవలం 45 రోజుల్లోనే పదుల సంఖ్యలో అయితే ఈ యొక్క డెంగ్యూ జ్వర బారిన పడి అనేక మంది కూడా మృత్యువాత పడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. మనం గత కొద్ది రోజులుగా తీసుకుంటే ఇప్పుడు కొత్తగూడెంలో కూడా అనేక మంది బీటెక్ విద్యార్థి కావచ్చు, మరికొంతమంది కూడా ఈ డెంగ్యూ బారిన పడి చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వైద్యుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కేవలం ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వైద్యులు కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో వారు ట్రీట్మెంట్ ఇస్తూ చివరి నిమిషంలోనే ఇక్కడ కావట్లేదు, ఖమ్మం కానీ హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్తుండటంతో ఆ ఒక కొద్ది గంటల్లోనే వీరు ప్రాణాలు వదులుతున్న పరిస్థితి కూడా ఉంది. దీని అంతటిపై కూడా జిల్లా ఉన్నతాధికారులు దీనిని పరిశీలించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా కూడా ఏజెన్సీ గ్రామాలలో వైద్య క్యాంపులు అయితే ఏర్పాటు చేయాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్.
రైట్. ఒకటి నవీన్, ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ సంవత్సరంలో చూసుకుంటే జనవరి నుంచి ఒక ఎత్తు, ఆగస్టు నుంచి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు అంటే తలసత్వం అనేది మిన్నట్లు కిట్లు లేకపోవడం కానీ, సరైనటువంటి వసతులు కల్పించడంలో కానీ, వైద్యులు సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ముందు నుంచి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడా అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మనం అనుకోవచ్చు అంటారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే వర్షాకాల నేపథ్యంలో ముందస్తుగానే ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకి సంబంధించినటువంటి శుభ్రత, వారిని ఎలా సంరక్షించుకోవాలి, దోమల నివారణకు సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడ చేపట్టినట్లు లేవు అనుకోవచ్చు. అలాగే ఇంకోటి ప్రధానంగా గతంలో చేసినటువంటి మున్సిపల్ కార్మికుల దీక్ష కొంతవరకు కారణం కావచ్చు అనుకుంటున్నాం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకు అంటే దీన్ని మొత్తానికి కూడా కారణం ఏదైతే అంటే ఈ యొక్క పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ యొక్క దోమల విజృంభణ ఇదంతా కూడా ఉంది. అయితే ఏదైతే గత జూలైలో కురిసినటువంటి వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూడా ఈ చెత్త చెదారం పేరుకపోయింది. అయితే అప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, అక్కడ అంటే కింది స్థాయి అధికారులు కావచ్చు, వీరందరూ కూడా తక్షణ చర్యల్లో భాగంగానే దానిపై ఏదైతే దోమల వాటిని పెరగకుండా మందు పిచికారీ చేయడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మాత్రమే చేశారు. కానీ అనంతరం అంటే ఇప్పుడు అంటే ఈ వర్షాలు తగ్గిపోయాయన్న ఉద్దేశంతో ఏమో మరి ఈ అధికారులందరూ కూడా ఎవరు కూడా దీనిపై అయితే దృష్టి సారించకపోవడంతో ఆగస్టు నెలలో వర్షాలు లేనప్పటికీ కూడా ఈ దోమలు అయితే గణనీయంగా పెరిగినట్లుగా కూడా పెరుగుతాయి. అంటే దీనితోటి ఏదైతే దోమలు ఎక్కువ కావడంతో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంత ప్రజలకు, అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ డెంగ్యూ అనేది అదే ఒకటేసారి బాగా పెరిగిపోయిందని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైతే ఇప్పుడు అంటే గత నెలలో చూసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ధర్నాలు చేయడం అంటే ఇప్పుడు తీసుకుంటే ప్రస్తుతానికి మొన్నటి వరకు ఏఎన్ఎంలు కావచ్చు, వీరంతా ఈ యొక్క ధర్నాలు చేయడం అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే ఏదైతే ఈ యొక్క జ్వరాలకు సంబంధించి కూడా అంటే వాటికి సంబంధించి ఏ ఇంట్లో ఎంతమంది జ్వర పీడితులు ఉన్నారు ఈ యొక్క డేటా కూడా తీసుకునేవారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అందరూ కూడా అంటే ఎక్కడ కూడా దీని యొక్క ప్రాసెస్ అనేది కనిపించలేదు. అధికారులు దీని అంతటిని కూడా ఎందుకు అంటే ఏజెన్సీ జిల్లా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఎందుకు అనేది అయితే ప్రస్తుతానికి అర్థం కాని పరిస్థితి. కానీ ఏదైతే పై అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉండటం వల్లనే కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క గ్రామాలలో కావచ్చు, లేకపోతే ఏదైతే ఏజెన్సీలలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వీరి యొక్క పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇప్పటికైనా అంటే ఇప్పుడు కొన్ని క్యాంపులు కూడా ఏదైతే గతంలో చేసినట్టు గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా లేదు. ఈ క్యాంపులు ఏర్పాటు అవగాహన లోపము లేకపోతే ప్రజల్ని అవగాహన కల్పించదంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి ప్రధానంగా చాలా మంది కూడా ప్రభుత్వ లెక్కల్లో ఒక రానటువంటి కేసులు కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నటువంటి వారి సంఖ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా ఏరియల్ సర్వే కానీ లేకపోతే వారికి కావాల్సినటువంటి కనీస పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా కానీ ఎక్కడ కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏమైనా తెలుస్తుందా? అంటే ఈ నేపథ్యంలో అధికారులు చలనం ఏమైనా వచ్చినట్టు ఉందా? ప్రస్తుతానికి అధికారులు ఎవరు కూడా అంటే అధికారులు అయితే ఇప్పటి వరకు పట్టించుకోకపోవడమే ఇది అంతటికీ కూడా కారణం. అదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే జిల్లా అధికారులు కావచ్చు వీరిని ప్రశ్నించగా మేము దీనిపై చర్యలు తీసుకుంటున్నాం, డెంగ్యూ నివారణకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరిని కూడా ఈ యొక్క అంటే ఈ డెంగ్యూ బారిన పడనీయమని అయితే సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ జరగాల్సినంత నష్టం జరిగిపోయి అంటే ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ యొక్క జిల్లాలో చనిపోయారు. అదే విధంగా మరికొంతమంది హాస్పిటల్స్ లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చాలా తక్కువ మంది మాత్రమే డెంగ్యూ బారిన పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. కానీ ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు అనే కొంతమంది ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతున్నారు. ఈ యొక్క ప్రైవేటు హాస్పిటల్ యజమానులు కావచ్చు, ఆర్ఎంపీలు కావచ్చు, దీనినే అదనగా చూసుకొని పేద ప్రజల నుంచి ఏదైతే డబ్బే ధ్యేయంగా అయితే వీరు చేస్తున్నట్లుగా కూడా అంటే వీరందరూ కూడా డబ్బే ధ్యేయంగా అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేలుకొని ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా దీనికి డెంగ్యూకు సంబంధించి ఏదైతే మొత్తం ప్రతి ఇంటికి ఇంతకు ముందు చేసినట్టే ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ తీసుకుంటే కనుక ఎవరైతే డెంగ్యూ బారిన పడ్డారో అనేది తెలుస్తుంది. అంటే స్పష్టమైన లెక్కలు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి అంటే వాటి లెక్కలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయి కలెక్టర్ కావచ్చు, వీరందరూ కూడా ఒక సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు కావచ్చు, లేదంటే జిల్లాకి సంబంధించినటువంటి అంటే దీనికి మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు కావచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా ఈ యొక్క జిల్లాలో యొక్క మరణాల సంఖ్య తగ్గించే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్.